హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో సాఫ్ట్గా పర్ఫెక్ట్ కొలతలతో నేతి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ నేతి బొబ్బట్లను తయారు చేసుకోవడం కోసం పూర్ణాన్ని గ్రైండర్లో రుబ్బాల్సిన అవసరం లేదు, మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. అస్సలు మిక్సర్ గ్రైండర్ సహాయం లేకుండా ఈ పూర్ణం బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్లో 500 గ్రామ్స్ సూపర్ మార్కెట్లో దొరికే భక్షాల పిండిని వేసుకుంటున్నాను. ఈ భక్షాల పిండి లేని కేసులో 250 గ్రామ్స్ మైదా, 250 గ్రామ్స్ గోధుమ పిండి రెండు కలిపి తీసుకోవాలి. అంటే మైదా పిండి సగం, గోధుమ పిండి సగం వేసుకొని రెండు కలిపి తీసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసి పిండిని మరొక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండి కలిపేటప్పుడు మధ్య మధ్యలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత ఎక్కువగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి మనం చేసే బొబ్బట్లు. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. పిండి అనేది మన చేతికి స్టిక్కీగా అవుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత నూనెను వేసి అరగంట వరకు దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పూర్ణం తయారు చేసుకోవడం కోసం నేను ఈ గ్లాస్తో కందిపప్పును మెజర్ చేస్తున్నాను. ఇది ఎంత ఉంటుంది అంటే 500 గ్రామ్స్ మెజర్మెంట్ అనేది ఉంటుంది. మీరు కప్పుతో కానీ గ్లాస్తో కానీ మెజర్మెంట్ తీసుకోండి. ఏ కప్పుతో అయితే మీరు కందిబ్యాళ్ళు తీసుకున్నారో అదే కప్పుతోనే బెల్లం తీసుకోవాలి, అదే మెజర్మెంట్లోనే తీసుకోవాలి. ఇప్పుడు ఈ కందిబ్యాళ్ళను 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసి ఒక కప్పు బ్యాళ్ళకు 1.5 లేదా 2 గ్లాసుల వాటర్ను వేయాలి. చారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు 2 గ్లాసులు, లేదు వద్దు అనుకున్న వాళ్ళు 1.5 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపును వేసి బాగా కలుపుకొని 5 నుంచి 6 విజిల్లు వచ్చేంత వరకు బ్యాళ్ళను ఉడికించుకోవాలి. చూశారు కదా, కందిపప్పు అనేది ఎంతో సాఫ్ట్గా అయిపోయింది, బాగా ఉడికింది. ఇప్పుడు కందిబ్యాళ్ళలో ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని పక్కకు తీసుకుందాం. ఈ కందిపప్పు నీళ్ళతో కందిపప్పు చారు కూడా చేసుకోవచ్చు. ఈ చారుని ఎలా తయారు చేసుకోవాలో మరొక వీడియోలో చూద్దాం. తర్వాత ఏ కప్పుతో అయితే కందిబ్యాళ్ళను తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకొని కందిబ్యాళ్ళలో వేసుకోవాలి. బెల్లాన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టి ఇందులో 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పొడిని వేసి పప్పు గుత్తి సహాయంతో ఈ పూర్ణాన్ని హై ఫ్లేమ్లో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో 5-6 నిమిషాల వరకు దీన్ని బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికించడం వల్ల బొబ్బట్లు అనేవి 2-3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పక్కకి తీసుకొని ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోండి. ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. చూశారు కదా, పూర్ణం అనేది ఇలా గట్టిగా అయిపోతేనే మనకు బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. పూర్ణాన్ని ముద్ద చేసినప్పుడు పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తేనే పూర్ణం అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు ఫైనల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. 1/2 అవర్గా నానబెట్టిన ఈ పిండిని బయటికి తీస్తే ఇలా మంచి రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన పిండిని ఒక చిన్న బాల్ తీసుకొని ఇప్పుడు బొబ్బట్ల పేపర్ అనేది మనకు బయట మార్కెట్స్లో దొరుకుతుంది కదా, ఆ పేపర్ పైన కొద్దిగా నూనెను వేసి నూనె మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నూనె స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న పిండి బాల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా టోటల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండిని ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనం రౌండ్ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి వస్తే దాన్ని తీసేయాలి. ఇప్పుడు పిండి పైన కొద్దిగా నూనెను వేసి చేతి సహాయంతో స్లోగా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ని అప్లై చేస్తే పిండిలో నుంచి పూర్ణం బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బొబ్బట్టును హై ఫ్లేమ్లో బాగా హీట్ అయిన పెనం పైన మీడియం ఫ్లేమ్లో వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి.
దీన్ని పెనం పైన వేసేటప్పుడు మనం జాగ్రత్తగా వేసుకోవాలి. లేకపోతే బొబ్బట్టు విరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇలా బొబ్బట్టు వేసుకున్న తర్వాత బొబ్బట్టు పైన నెయ్యిని వేసి కింద మొత్తం బాగా కాలిన తర్వాతనే వేరే వైపుకు టర్న్ చేసుకోవాలి. వెంటనే టర్న్ చేస్తే బొబ్బట్టు అనేది విరిగిపోతుంది. ఇలా టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా బాగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటే బొబ్బట్లు అనేవి మాడిపోతాయి. అలా అని స్లిమ్లో పెట్టుకుంటే అస్సలు ఎంతసేపటికి బొబ్బట్టు అనేది తయారవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బొబ్బట్టును ఇంకొక మెథడ్లో తయారు చేసుకుందాం. మొదట్లో చూపించినట్టుగా చేత్తో కాకుండా కవర్ సహాయంతో కూడా మనము ఈ బొబ్బట్టును ఒత్తుకోవచ్చు. దానికోసం ముందు చూపించినట్లుగానే ఇలా బాల్ని తయారు చేసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ని, ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ కవర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బొబ్బట్టును ఒత్తుకోండి. చేత్తో చేసిన దానికంటే ఇది చాలా పల్చగా వస్తుంది. అలా అని దీన్ని మొత్తం పల్చగా ప్రెస్ చేయకూడదు. అలా చేయడం వల్ల బొబ్బట్టు అనేది పేపర్కే తగిలిపోతుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత కవర్ని స్లోగా పక్కకు తీసి ఫస్ట్లో చూపిస్తున్న విధంగానే పాన్ పైన వేసి దీన్ని వేయించుకోవాలి. చూశారు కదా, ఎలాంటి గ్రైండర్, మిక్సర్ సహాయం లేకుండా కుక్కర్లోనే ఎంతో సాఫ్టీగా బొబ్బట్లను తయారు చేసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.